నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఢిల్లీలో ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి నిఘా వర్గాల దర్యాప్తు వేగంగా జరుగుతోంది. అయితే టెర్రర్ మాడ్యూల్ కి స్థావరంగా మారిన హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో ఉన్న అల్ ఫలాహ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న 10 మంది వ్యక్తులు కనిపించకుండా పోయినట్లు నిఘా వర్గాలు తెలిపాయి. ఎర్రకోట వద్ద ఈ నెల 10న ఆత్మాహుతి దాడి జరిగినప్పటి నుంచి వీరి ఆచూకీ లభించడం లేదని ఎన్ఐఏ వర్గాలు తెలిపాయి. అజ్ఞాతంలోకి వెళ్లిన వారిలో వర్సిటీ ఫ్యాకల్టీతో పాటు పలువురు స్టూడెంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. టెర్రర్ మాడ్యూల్ కి అడ్డాగా మారిన అల్ ఫలాహ్ వర్సిటీకి సంబంధించి మరొక కీలక విషయం వెలుగులోకి వచ్చింది. 2008లో అహ్మదాబాద్లో వరుస పేలుళ్లు, 2007లో గోరఖ్పూర్ పేలుడు కేసుల్లో నిందితుడు షాబాద్ బేగ్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంట్ అని దర్యాప్తు అధికారులు గుర్తించారు. అల్ ఫలాహ్ వర్సిటీలో 2007లో షాబాద్ బీటెక్ పూర్తి చేశాడు. అహ్మదాబాద్ వరుస పేలుళ్ల దర్యాప్తులో బేగ్కి అల్ ఫలాహ్ వర్సిటీతో సంబంధం ఉందని అధికారులు నిర్ధారించారు. ఎర్రకోట వద్ద పేలుడు విచారణలో భాగంగా మరోసారి షాబాద్ పేరు వెలుగులోకి వచ్చింది. అతడిది ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ జిల్లా. అక్కడ తన కుటుంబంతో కలిసి ఉండేవాడు. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్లో బీటెక్ పూర్తి చేశాడు. దేశవ్యాప్తంగా 5 పేలుడు ఘటనల్లో అతడు నిందితుడు. ఆ ఘటనల తర్వాత అతడు పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఇప్పటికీ వర్సిటీ వ్యవహారాలపై దర్యాప్తు అధికారులు ఫోకస్ పెట్టారు. అల్ ఫలాహ్ వర్సిటీ హెడ్ ఆఫీస్తో పాటు మరో 24 ప్రాంతాల్లో మంగళవారం ఈడీ దాడులు నిర్వహించింది. అల్ ఫలాహ్ గ్రూప్ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దిఖీని అరెస్ట్ చేసింది. తప్పుడు అక్రిడిటేషన్ ఆధారంగా స్టూడెంట్ల నుంచి మొత్తం 415 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. వర్సిటీకి గుర్తింపు రాకముందే నకిలీ గుర్తింపుతో విద్యార్థుల్ని చేర్చుకుని భారీగా ఫీజులు వసూలు చేసిందని, వాటిని విరాళాలుగా లెక్కల్లో చూపించిందని ఈడీ వెల్లడించింది. ఈ అంశంలో మరింత లోతుగా దర్యాప్తు జరిపేందుకు సిద్దిఖీని తమకు అప్పగించాలని కోరింది. దీంతో ఆయన కోర్టు 13 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. మరోవైపు ఎర్రకోట వద్ద కార్ బాంబు దాడికి పాల్పడిన ఉమర్ నబీ కార్లోనే బాంబును అసెంబుల్ చేసినట్లు దర్యాప్తు వర్గాలు అనుమానిస్తున్నాయి. అతడు దాడికి ముందు ఎర్రకోట పార్కింగ్ కాంప్లెక్స్ లో సుమారు 3 గంటల పాటు ఉన్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ఆ సమయంలో ఒక్కసారి కూడా అతడు కార్ దిగలేదు. ఆ 3 గంటలు అతడు విడి భాగాల్ని కలిపి బాంబును తయారు చేసి ఉంటాడని అధికారులు అనుమానిస్తున్నారు.